రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున, ఆయన సంకల్పము ప్రకారం పిలువబడిన వారికి సమస్తమును మేలుకే జరుగును. అది రోగమైన, అది కీడైన, అది మేలైన, అది వేదనైనా, అది నిందైనా, ఏదైనా ఇటు వినండి, నా దేవుడు సమస్తము మేలుకే జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. చదవండి. యోహాను సువార్త 16. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను అని. హల్లెలూయా. ఈ లోకములో మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఈ లోకములో మనకేమొస్తాయి? బాధలు వస్తాయి. ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి. ఈ లోకంలో మనకు బాధలు వస్తాయి. ఈ లోకంలో మనకు వేదన వస్తుంది. ఈ లోకంలో మనకు దుఃఖం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నన్ను అటు చివరొద్దు నాన్న, అటు చివరొద్దు. ఈ లైన్ మొత్తం ఫిల్అప్ చేసేసి జ్ఞాపకం. ఆమేన్. శ్రమలు వస్తాయి. ఒకసారి స్క్రీన్ మీద వాక్యం పెట్టినాను. ఒకసారి స్క్రీన్ మీద వాక్యం పెట్టు, మధ్యలో వేయండి. స్క్రీన్ మీద వాక్యం పెట్టు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, యేసు ప్రభుని నమ్ముకుంటే నిందలు ఉండవు అనుకుంటే అది అబద్ధం. శ్రమలు వస్తాయి. హల్లెలూయా. శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగును. అయినను ఏం తెచ్చుకోవాలంట? అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీకు కూడా ఆ శ్రమల నుంచి విడుదల కలగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, రెండు చేతులు పైకి లేపి కొట్టాల. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మీకు శ్రమల నుంచి విడుదల కలగబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. శ్రమల నుంచి విడుదల, విడుదల, విడుదల. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ఎప్పుడు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా నిలబడాలా. ఆమేన్ అనండి. ఆమేన్. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా నిలబడాలా. వెనక్కి వెళ్ళిపోతే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. చెప్పండి గట్టిగా, జరగవు. మీ జీవితంలో గొప్ప కార్యము జరగాలి అంటే నిలబడాలి మనం. ఆ సమస్యను చూసి, ఆ కొండను చూసి, ఆ లోయను చూసి, ఆ సముద్రాన్ని చూసి వెనక్కి పారిపోయే వ్యక్తులుగా కాదు. నువ్వు అక్కడ నిలబడు. ఆ ఎర్ర సముద్రము రెండు పాయలు కాబోతున్నాయి. కొట్టుగట్టిగా చెప్పడం. రెండు పాయలు కాబోతున్నాయి. ఆ సమస్య ఎంత పెద్దదైనా, దానికంటే
దానికంటే పెద్ద దేవుడు, దానికంటే గొప్ప దేవుడు, దానికంటే యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీకు అండగా నిలబడబోతున్నాడు, అండగా నిలబడబోతున్నాడు, అండగా నిలబడబోతున్నాడు. అండగా నిలబడి విజయం ఇస్తాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా ఏం చేయాలా? నిలబడాలి. అరే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదయ్యా, పడిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట. నేనున్న ఏ స్థితిలో ఉన్నా ఇల్లుందా నీకు? ఇల్లు, దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి. దేవుడు దీవిస్తాడు. మరి అస్సలు లేనోళ్ళు, గుడిసెలో ఉండేటోళ్ళు, డేరాల కింద ఉండేటోళ్ళు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు, వాళ్ళకంటే నువ్వు బెటరే కాదా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఉంచిన స్థానాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఈరోజు ఏంటిదంటే, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన వస్తుంది, అయినా నిలబడాలి. నువ్వు పారిపోతే దేవుడు నీ కొరకు సిద్ధము చేసిన ఆ ఆశీర్వాదాలు కోల్పోతావు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక టైం ఉంటది. ఇప్పుడు యోసేపు బావిలో పోయే టైం ఒకటి ఉంది, ఆమేన్. బావిలో పడేసే టైం ఒకటి ఉంది. యోసేపు బానిసత్వంలోకి వెళ్ళే టైం ఒకటి ఉంది. యోసేపు చూడండి, యోసేపు జైలుకి వెళ్ళే టైం ఒకటి ఉంది. హల్లెలూయా. యోసేపు బావిలోకి వెళ్ళే టైం ఉంది, యోసేపు బానిసత్వంలోకి వెళ్ళే టైం ఉంది, యోసేపు జైలుకి వెళ్ళే టైం ఉంది, యోసేపు సింహాసనం మీద అడుగు పెట్టే టైం ఉంది. కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈ రోజు బానిసత్వంలో ఉన్నావేమో, ఈ రోజు శ్రమల మధ్య ఉన్నావేమో, ఈ రోజు నిందల మధ్య ఉన్నావేమో, ఈ రోజు బాధలలో ఉన్నావేమో, ఈ రోజు కుమిలిపోతున్నావేమో, వేదనతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో. నా దేవుడు సింహాసనము ఇయ్యబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చెప్పడం, రెండు చేతులు పైకి లేపుకోవడం. నా దేవుడు సింహాసనము ఇవ్వబోతున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. చెప్పండి గట్టిగా, యేసయ్యా. స్వరాలు తెరవబడును గాక. యేసయ్యా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు వాడు? ఆమేన్. వాడు రోగమైన, వాడు అప్పులైన, వాడు నిందైన, వాడు అనారోగ్యమైన, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చదివి సహాయం చేయండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిక్కరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సాతానుగాడు కట్టిన కట్టు సాతానుగాడే తెంపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సాతానుగాడు తెంపబోతున్నాడు. ఆ అప్పులు, ఆ అనారోగ్యం, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు దేవుడే తెంచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తెంచబోతున్నాడు. నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, నీకున్న లేమి, నీకున్న కష్టము నా దేవుడే కార్యము చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి నా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఈరోజు చచ్చిపోయిన తర్వాత వచ్చినవేంది యేసయ్యా? ఇప్పుడు వచ్చినవేంటి యేసయ్యా? నువ్వు ఇప్పుడు చేంజ్ చేస్తావు. ఆయన సమాధిలో ఉన్నాడయ్యా, ఆయన మృతతుల్యం అయిపోయిండయ్యా. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావయ్యా? నువ్వు ఏం చేస్తావు అంటే చచ్చిపోయిన శవాన్ని నేను లేపుతా. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అదిగో చచ్చిపోయిన శవాన్ని నా దేవుడు లేపాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక అనాథగా ఆ సమాధిలో లాజరు ఉన్నాడు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు లాజరు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. ఆ దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి లాజరుని ఎంత గ్రాండ్ గా లేపుకొని వస్తున్నాడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రాండ్ గా ఏం చేస్తున్నాడు? లేపుకొని వచ్చాడు. ఈరోజు
నా దేవుడు నిన్ను కూడా ఇలా గ్రాండ్ గా అప్పుల్లో ఉన్న నిన్ను లేపబోతున్నాడు. ఆమేన్. అనారోగ్యంలో ఉన్న నిన్ను లేపబోతున్నాడు. ఆమేన్. కష్టంలో ఉన్న నిన్ను లేపబోతున్నాడు. ఆమేన్. ఇదిగో ఇలా లేపుకొని రాబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పడం, రెండు చేతులు పైకి లేపి ఆమేన్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న నిన్ను, కష్టాలతో ఉన్న నిన్ను, కన్నీళ్లతో ఉన్న నిన్ను నా దేవుడు లేపబోతున్నాడు. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి లేపబోతున్నాడు. ఎంత వేదన వచ్చినా, ఎంత బాధ వచ్చినా నా దేవుడు లేపబోతున్నాడు. లేపబోతున్నాడు. మీ కుటుంబాన్ని లేపబోతున్నాడు. మీ పిల్లల్ని లేపబోతున్నాడు. మీ సంతానాన్ని లేపబోతున్నాడు. మీ వ్యాపారాన్ని లేపబోతున్నాడు. లేపబోతున్నాడు. రికమల రబషకి చప్పట్లు కొట్టాలా, రిసీవ్ చేసుకోవాలా, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి, దేవుని మాటలను రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. జీసస్ 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 జీసస్. హల్లెలూయా. 12వ వచనంలో ఉంటది, చచ్చిపోయిన లాజరు యేసయ్యతో ఉంటాడు. యేసయ్యను చూడడానికి ఎంతమంది వచ్చారో లాజర్ని చూడడానికి అంతమంది వచ్చారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. బహుశా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, కానీ అప్పుడు కనుక సెల్ ఫోన్స్ ఉంటే ఎంతమంది లాజర్తో సెల్ఫీ దిగే వాళ్ళే కదా. కాబట్టి ఆ. యూదులలో ఆ సామాన్య జనులు ఆ. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక అదిగో అమ్మా, యేసు ప్రభుని చూడడానికి మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఆయన లేపిన లాజరును చూడడానికి ఏం చేశారు? దిగి వచ్చారు. కట్టుగట్టిగా చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇన్ని రోజులు నీకు విలువ లేదేమో, ఇన్ని రోజులు నీకు విలువ లేదేమో, నీకు విలువ రాబోతుంది. ఇన్ని రోజులు నీ పిల్లలకు విలువ లేదేమో, నీకు విలువ రాబోతుంది. విలువ లేని నీతో సెల్ఫ్ దిగబోతున్నారు. ఆమేనండి. విలువ లేని నీతో ఒక్క ఫోటో అన్నయ్యా అని ఇలా అడగబోతున్నారు. ఈరోజు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే దేవుడున్నాడు. నీ స్థితి మార్చే దేవుడున్నాడు. ఆమేన్. నీ ప్రతి పరిస్థితిని మార్చే దేవుడున్నాడు. ఆమేన్. ఈరోజు ఏ వేదనతో మీరున్నారో, ఏ కన్నీళ్లతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఆర్థికంగా చచ్చిపోయావా, అనారోగ్యముతో చచ్చిపోతున్నావా, నిందలతో ఇక చనిపోతే బాగుండని నిందలు, అవమానాలు, కష్టం, ఒంటరి జీవితం, ఒంటరి జీవితం, ఒంటరి జీవితంతో బాధపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నీ జీవితంలో నా ప్రభు కార్యం చేయబోతున్నాడు. అరే, చనిపోయిన లాజర్నే లేవనెత్తిన యేసయ్య నీ పిల్లల్ని లేవనెత్తలేడా? ఆమేన్. నీ జీవితాన్ని లేవనెత్తలేడా? చెల్లెమా, చెల్లెమా, ఏడుస్తున్నావు, భర్తకు దూరం అయిపోయి ఏడుస్తున్నావు. తమ్ముడా, భర్త విషయంలో పోరాటం, భార్య విషయంలో పోరాటం, పిల్లల విషయంలో పోరాటం. పైకి నవ్వుతున్నావు, కానీ గుండెలో కన్నీరు ఏర్లై పారుతున్నాయి. పైకి నవ్వుతున్నావు, కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి. ఎవరికి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు బాధ. ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అమ్మా చూడండి, మీ ముందు నిలుచున్నా అమ్మ తేజ అనబడే నేను, అమ్మ తేజ అనబడే నేను చిన్న వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకుంటే వచ్చినటువంటి పిన్ని నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. మా చిన్నమ్మ ఏమన్నా తెలుసా? ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అనేది, వీడు ఉంటే నేను ఉండను అనేది, వాడి ముఖం నాకు కనపడొద్దు అనేది. కానీ నా దేవుడు ఇదే ముఖాన్ని
టీవీ ఛానళ్లలో, సభలలో కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడమ్మా. ఆమేన్. కొన్ని కోట్ల మందికి. ఆమేన్. మీ ముందు నిలుచున్న అమ్మ తేజ అనబడే నేను ఇంటింటికి అడుక్కు తిన్న ఒక అనాథనమ్మా, ఒక అనాథని. అలాంటి అనాథని నా దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. అమ్మ లేదు, నాన్న లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. మా బంధువులు ఇంటికి వెళ్తే ఊకే మా ఇంటికే వస్తానవేంట్రా నువ్వు, ఊకే మా ఇంటికే వస్తానవేంట్రా, నడు అని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే వాళ్ళమ్మా. అలాంటి ఈ బ్రతుకుని, అలాంటి ఈ జీవితాన్ని ఈరోజు అమ్మ ప్రేమకు దూరమైన నేను, అమ్మ అనే పిలుపుకు దూరమైన నేను, అమ్మ ఒడికి దూరమైన నేను, అమ్మ చేతి గోరు ముద్దకు దూరమైన నేను నా జీవితాన్ని అమ్మ తేజగా ప్రపంచానికి నా దేవుడు పరిచయం చేశాడు. ఆమేన్. ఆమేన్. నార 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 నారేరా నార 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 నారేరే నార 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 నారేరా. ఎవరు కళ్ళు తెరవద్దమ్మా, కళ్ళు తెరవద్దమ్మా, ఎవరు కళ్ళు తెరవద్దు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినము చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు. ఆమేన్. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లి కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లి కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోన విడుదల సమీపించెను, నీకు వెలుగు. విడుదల సమీపించెను, నార 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 నారేరా నార 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 నారేరా. నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. ఈరోజు వట్టి చేతులతో వచ్చావేమో చెల్లి, వట్టి చేతులతో వచ్చావేమో తమ్ముడా. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తీరబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా. సాయంకాలం 5వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం కీర్తన గ్రంథం. హల్లెలూయా. చదువు 35వ వచనం ఉంచండి.
ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. 35 ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇదిగో గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు రాత్రి వరకు ఇదిగో I prophesize in the name of Jesus. I prophesize. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఈ రాత్రి వరకు కూడా మీకు కన్నీళ్లు ఉండవచ్చు. రేపు ఉదయమే సంతోషము కలగబోతుంది. కొట్టు గట్టిగా చెప్పులా, కొట్టు గట్టిగా. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కన్నీళ్లు శాశ్వతం కావు, బాధలు శాశ్వతం కావు. దేవుడు నిన్ను మరచిపోలేదు. ఈ రాత్రి ముగిస్తుంది, ఉదయం రాబోతుంది. రాత్రి కన్నీళ్ళు ఉండొచ్చు, ఉదయము మాత్రం సంతోషము రాబోతుంది. ఆమేనండి. నమ్ముతే చెప్పండి, పక్కన వారికి చెప్పండి, ఉదయం సంతోషం రాబోతుందని చెప్పండి. గట్టిగా చెప్పండి, ఉదయం సంతోషం రాబోతుందని చెప్పు. ఉదయం సంతోషం రావచ్చు, ఉదయం సంతోషం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అన్నా నా సమస్య చాలా పెద్దదన్నా, అన్నా నువ్వు అనుకున్నంత సింపుల్ ఏం కాదన్నా నా సమస్య. నా బాధ ఎవరు తీర్చలేనిదన్నా, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదన్నా, నా సమస్య చాలా 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 పెద్దదన్నా, నా రోగం కూడా చాలా పెద్దదన్నా, నా కోర్టులో రన్ అయ్యేది చాలా పెద్ద కేసు అన్నా, నా భర్త చాలా కఠినాత్ముడన్నా, అస్సలు మనసు మారడం లేదన్నా అని బాధపడుతున్నావా? ఇక నేను నిలబడలేను అనుకుంటున్నావా? కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 41:10. ఈరోజు నీ సమస్య చాలా పెద్దదైనా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరచబోతున్నాను, సహాయము చేయువాడును నేనే, నేను నీకు సహాయము చేయబోతున్నాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నేనే నీకు సహాయం చేయబోతున్నాను. ఆమేనండి. గట్టిగా అమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎంతమంది భయపడుతున్నారు? భయపడుతున్న వాళ్ళు చేతులు లేపండి. అప్పులతో వచ్చిన వారు చేతులు లేపండి. అప్పులతో, నేను అప్పున్నానన్నయ్య, అనారోగ్యంతో వచ్చిన వారు చేతులు లేపండి. అనారోగ్యంతో వచ్చిన వారు, నిందలతో వచ్చిన వారు చేతులు లేపండి. కష్టాలతో వచ్చిన వారు చేతులు లేపండి. అందరు చేతులు లేపండి. ఇప్పుడు అందరు చేతులు లేపండి. యేసయ్య మీతో ఒక మాట చెప్పమని ఒంగోలు పంపించాడు నాకు. యేసయ్య నన్ను మీ అందరితో ఒక మాట చెప్పమని పంపించాడు. ఏంటో తెలుసా? భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు. రోగం గురించి దిగులు పడకు, కోర్టు కేసు గురించి దిగులు పడకు, అప్పుల గురించి దిగులు పడకు, అనారోగ్యం గురించి దిగులు పడకు. ఈ రోజు దేవుడు నీతో చెబుతున్న మాట, నువ్వు దిగులు పడకు, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు, చెప్పండి కూడా, రెండు చేతులు పైకి లేపు. హల్లెలూయా. దిగులు పడడానికి వీల్లేదు. అప్పుల గురించి దిగులు పడుతున్నావా? చేతులు పైకి లేపు. అప్పుల గురించి దిగులు పడుతున్నావా? అనారోగ్యం గురించి దిగులు పడుతున్నావా? కష్టముతో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, సమస్యలు శాశ్వతం కావు. చెప్పండి కొట్టాలా? సమస్యలు శాశ్వతం కావు.
నీళ్లు ఎప్పటికీ ఉండవు. ఆమేన్. దేవుడి సమయం వచ్చినప్పుడు ఒక్క రోజులోనే, ఒక గంటలోనే ఆమేన్. నీ పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. ఆమేన్. తారుమారు కాబోతున్నాయి. ఆమేన్. యోసేపును జైలు నుంచి సింహాసనం మీద ఎక్కించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేన్. నా దేవుడు సజీవుడు. కొట్టు గట్టిగా చెబుదాం. ఆమేన్. కొట్టు గట్టిగా చెబుదాం. ఆమేన్. కొట్టు గట్టిగా చెబుదాం. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. yes ఆమేన్. నా దేవుడు సజీవుడు. ఆమేన్. లాజరుని సమాధి నుండి విఐపిగా లేవనెత్తిన దేవుడు. ఆమేన్. నిన్ను లేవనెత్తుతాడు. 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 యోసేపును లేవనెత్తిన దేవుడు. లాజరును లేవనెత్తిన దేవుడు. చేపలు పట్టుకునే పేతురుని లేపిన దేవుడు మనలను లేపబోతున్నాడు. చేతులు పైన హల్లెలూయా. ఆమేన్. నా దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. రికమల రమశకే కియాల రమమ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. యోసేపును లేవనెత్తిన హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. యేసయ్యా నన్ను దమ్ముంటే చెప్పండి, దమ్ము లేకపోతే కాము ఉండండి. యేసయ్యా నన్ను లేపబోతున్నందుకు వందనాలు. అరే మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని లేపుతాడమ్మా? ఆమేనండి. యూదా గోత్రపు సింహం బిడ్డలం మనం. సింహం బిడ్డలు ఎట్లుంటాయి? మ్యావ్. ఎట్లుంటది? పిల్లి ఎట్లుంటది? మ్యావ్. సింహం ఎలా ఉంటది? సింహంలానే ఉండాలా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నదానికి మూల కూర్చొని ఏడవడం కాదా? హల్లెలూయా. చిన్నదానికే మూల కూర్చొని ఏడవడం కాదు. నిలబడా. ఎట్లా నిలబడాలా? ఎలా నిలబడాలా? చిన్న సమస్య, అమ్మ బాబోయ్ నా వల్ల కాదండి బాబోయ్. ఒక 5 లక్షల అప్పు కాగానే అయ్య బాబోయ్. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనగానే ఇంత ప్రార్థన చేస్తా అంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. అన్ని ప్రార్థనలకు వెళ్తున్నా కానీ ఈ కిడ్నీలో స్టోన్ అంటే శ్రమ సిరులను తీసుకొస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగాను పట్టాభిషేకం చేయాలంటే యుద్ధంలో గెలవాలి. యుద్ధంలో గెలిచిన తర్వాతనే రాజు పట్టాభిషేకం. ఆమేన్. పోరాటము లేకపోతే విజయం లేదు. ఆమేన్. గుడ్ న్యూస్ ఫర్ యూ చెల్లి తమ్ముడా, మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈరోజు శ్రమలలో, వేదనలలో, నిందలలో, రోగాలలో, బాధలలో, వేదనలలో ఈరోజు వచ్చారేమో, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ శ్రమల్లో నుంచి దేవుడు సిరులు దాచిపెట్టాడు. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఈరోజు శ్రమలో వచ్చిన నిలబడు, బాధలో వచ్చిన ప్రార్థన చేయి, వేదనలో వచ్చిన విశ్వాసంతో నిలబడు. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. yes ఆమేన్. జరిగించకుండా ఉండడానికి నా దేవుడు కళ్ళు లేకుండా లేడండి. కన్నులు లేకుండా లేడు, చెవులతో వినకుండా లేడు. నా దేవుడు సమాధిలో లేదండి, సమాధిని గెలిచిన దేవుడు. కొట్టు గట్టిగా చెప్పడం. సమాధిని బద్దలు కొట్టుకొని, ఇదిగో సమాధులని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి, ఎందుకు బయటికి వచ్చాడా? నువ్వు ఏడవడానికా? పిల్లల కోసం ఏడవడానికా? నీ పిల్లలను బెంజి కారులో తిప్పడం కోసం వచ్చాడు ఆయన. కొట్టుగట్టుగా చూడండి. హల్లెలూయా. 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 ఎందుకు సమాధిని గెలిచాడు తెలుసా? ఎవరి దగ్గర అయితే నువ్వు అప్పులు చేసావో ముందుకొచ్చి వాళ్ళకే రిటర్న్ ఇచ్చే స్థితి దేవునికి ఇస్తాడు. ఆమేనండి. ఆమేన్. ఎవరి దగ్గర అయితే అప్పులు చేసావో, ఎవరి దగ్గర అయితే అప్పులు చేసావో, అమ్మా ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారో
వాళ్ళకే ఇచ్చే స్థితి. చేతులు చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎవరి దగ్గర అయితే అప్పులు చేసావో వాళ్ళకి ఇచ్చే స్థితి, వాళ్ళకి ఇచ్చే స్థితిని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. మెడలో బంగారం మెరవాలంటే కొలమిలో కాల్చబడాలి. చేతిలో ఉంగరం మెరవాలంటే ఈ అయ్యగారికి ఉంగరాలు లేవేంటి, చైన్ లేదేంటి ఈ అయ్యగారికి? ఈ అయ్యగారు ఏం పెట్టుకోడు, దేవునితో సమర్పించుకున్నాడు. ఆమేనండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ చేతిలో ఉన్న ఆ రింగు, నీ మెడలో ఉన్న బంగారం మెలమెల మెరవాలి అంటే శ్రమల కొలిమిలో కాల్చబడింది. అప్పుడే నీ మెడకొచ్చింది. ఆమేన్. అనగనగా ఒక కుమ్మరి ఉన్నాడంట. కుమ్మరి దగ్గర ఒక కుండ ఉందంట. ఆ కుండ సంతకెళ్ళిందంట. సంతకెళ్ళిన తర్వాత ఒక రైతు వచ్చి ఆ కుండను కొన్నాడంట. కుండను కొంటే కొనేసేసి ఇలా నెత్తి మీద వేసుకొని పోతున్నాడంట. ఆ రైతుకి చిన్న రాయి అడ్డం వచ్చి కాలుకి గోటికి దెబ్బ తగిలిందంట. నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినాలి. ఆ గోటికి దెబ్బ తగిలితే అబ్బా అన్నాడంట. నాకే ఏంటి ఇన్ని శ్రమలు, నాకే ఏంటి బాధలు, నాకే ఏంటి కష్టం అనుకున్నారంట. ఆమేన్. నాకే ఏంటి బాధలు, నాకే ఏంటి కష్టం అని చాలా అంటుంటే ఆ కుండ విన్నదంట. ఓ రైతు, ఏంది నీకే నా శ్రమలు, నాకు లేవనుకుంటున్నావా? నేను మనిషిని కాబట్టి నాకు శ్రమలు ఉన్నాయి, నీకే శ్రమలు ఉన్నాయి కుండా. నేను చెప్తా ఇంటవా నా శ్రమలు అంటే? వింటా, చెప్పు. ఎక్కడో ఒంగోలు చెరువు ఒడ్డున మంచిగా బ్రతుకుతున్నా నేను. అప్పుడు ఒక కుమ్మరి వచ్చి గడ్డపార తీసుకొని గడ్డపారతో తవ్వుతున్నాడు. అప్పుడు యేసయ్యతో చెప్పాను, యేసయ్యా, ఈ సముద్రం ఈ చెరువు ఒడ్డున మంచిగా బ్రతుకుతుంటే ఈ కుమ్మరి వచ్చేసేసి తవ్వుతున్నాడయ్యా, పొడుస్తున్నాడయ్యా అంటే దేవుడు చెప్పాడంట, ఏం కాదు, తట్టుకో, గడ్డపారతో నిన్ను పొడిచినా నువ్వు తట్టుకో, నీకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నాడంట. అలా ఆ తవ్వి ఆ సంచులో వేసుకొని ఇంటికి వెళ్ళాడంట కుమ్మరి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా పెట్టేశాడంట. ఆ రాళ్ళు రప్పలు గడ్డి అంతా ఏరేసేసి వాటర్ పట్టాడంట. వాటర్ పట్టగానే అమ్మయ్యా అనుకుందంట. అమ్మయ్య అనుకుంటే కుమ్మరి ఏం చేశాడు, తన భార్యను పిలిచాడు. భార్యను పిలిచి, ఏం చేస్తున్నావు, రా, ఏం చేద్దాం, తొక్కుదాం. ఏం చేద్దాం? తొక్కుదాం. దేన్ని? మట్టిని తొక్కుదాం రా. భార్య వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా కస్సని తొక్కుతా ఉన్నారు. తొక్కుతా ఉంటే అప్పుడు యేసయ్యా, ఓ యేసయ్యా, ఏంటి యేసయ్యా ఈ శ్రమలో? వాళ్ళు తొక్కుతున్నారయ్యా అని చెప్పి యేసయ్యతో ఆ మట్టి బాధపడుతుంటే యేసయ్య అన్నాడంట, ఏం పర్లేదు నాన్న, వచ్చే జనాలను కూర్చోబెట్టండి నాన్న, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చైర్స్ లేవా? లేకపోతే ఇటు కూర్చోబెట్టేసేయండి, ముందుకు వచ్చేసేయండి అమ్మా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు చూడండి. ఏసి కాళ్ళ కింద తొక్కుతున్నారంట. దాని మీద కూర్చోండి నాన్న, దాని మీద కూర్చోండి. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కింద కూర్చోండి నాన్న, ముందుకొచ్చి. చిన్న పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, ఏసి కాళ్ళ కింద తొక్కుతున్నారు. కాళ్ళ కింద వేసి తొక్కుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏడుస్తుంటే దేవుడు చెప్పాడంట, మంచి దినాలు రాబోతున్నాయి. చక్కగా సార మీదకి వెళ్ళిపోగానే సారతో మంచిగా కుమ్మరి తయారు చేస్తున్నాడు. కుమ్మరి చెక్కతో కొడుతూ ఉంటే, యేసయ్యా, ఏంటి యేసయ్యా, వీపు చింతపండు అయిపోతుంది యేసయ్యా, ఈ చెక్కలతో కొడుతున్నాడు ఏంటంటే, తట్టుకో అన్నాడంట.
తర్వాత చక్కగా తనతో పాటు కొన్ని కుండలు తయారైన తర్వాత ఆ కుమ్మరి తీసుకెళ్లి కొలిమిలో పెట్టాడు. అయ్యా కొలిమిలో కాల్చబడుతున్నానయ్యా, అయ్యా నా వల్ల కావట్లేదంటే మంచి రోజులు రాబోతున్నాయి. అలా కొలిమిలో కాల్చబడి మరలా కాల్చబడి మరలా సంతకొచ్చిన తర్వాత నువ్వేమైనా విడిచిపెట్టిన రైతా? నువ్వు కూడా ఎన్నిసార్లు నా నెత్తి మీద ఇలా కొట్టలేదు, నువ్వు కూడా కొట్టినావు కదా. ఇన్ని శ్రమల పడ్డ తర్వాత ఇదిగో ఒక కుండగా తయారయ్యాను, ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్తావు, గుడ్డ కడతావు, మంచిగా ఇసుక పెడతావు నా కింద, నేను ఇప్పుడు అనేక మంది దాహం తీర్చే విధంగా లెగుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఈరోజు అనేక మంది దాహమును తీర్చాలంటే శ్రమలలో కాల్చబడాలి, నిందల్లో ఉండాలి, అవమానాలలో ఉండాలి, కష్టములో ఉండాలి, నిందలలో ఉండాలి. ఈరోజు నీ కష్టాన్ని నా దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను నా దేవుడు చూస్తున్నాడు. హన్న ఏడుస్తా ఉంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో హన్న ఏడుస్తా ఉంది. గర్భఫలం లేదు, పెనిన్నా అవమానించింది, భర్త ఓదార్చిన మనసుకు శాంతి లేదు. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవా వగు నీకు అప్పగిత్తునని మ్రొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా, కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్భఫలం లేదు, పెనిన్నా అవమానించింది, భర్త ఓదార్చిన శాంతి లేదు. ఏడుపును ప్రార్థనగా మార్చుకుందండి, నిందను ప్రార్థనగా మలుచుకుందండి. ఇంకా పిల్లలు లేరా అని చాలా మంది ఆ బిడ్డని క్రిటిసైజ్ చేశారు. కానీ ఏడ్చింది, కన్నీరు కార్చింది, శ్రమలు తట్టుకుంది, అవమానాలు తట్టుకుంది, బాధలు తట్టుకుంది, అవమానాలు తట్టుకుంది, కష్టాలు తట్టుకుంది. దాని తర్వాత అద్భుతమైనటువంటి సమూయేలు బయటికి వచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులని కన్నీళ్లు చూస్తారు, మనుషులని వేదన చూస్తారు, మనుషులని పైరూపాన్ని చూస్తారు, కానీ నీ గుండె లోతుల్లో నుంచి కార్చే రక్తాన్ని నా దేవుడు చూస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. రోజు నా దేవుడు నీ బాధ చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కన్నీళ్లు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వేదన చూడట్లేదు అనుకుంటున్నావా? నీ బాధ చూడట్లేదు అనుకుంటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ గుండెలో ఉన్న వేదన ఇలా పడుకొని ఇంకెప్పుడు గర్భం తెరుస్తావు ప్రభువా? ఇంకెప్పుడు అమ్మ అని పిలువబడతాను ప్రభువా? ఇంకెప్పుడు నాన్న అని పిలువబడతాను ప్రభువా? ఎవరి ఒళ్ళోనైనా పిల్లలు కనపడితే నా ఒడి ఎప్పుడు నింపుతావు ప్రభువా? ఎప్పుడు నా ఒడి నింపబడుతుందయ్యా? ఎప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుంది ఏసయ్యా? ఎప్పుడు నా బిడ్డల గర్భం తెరుస్తావు ప్రభువా అని తల్లిగా ఏడుస్తున్నావేమో, భార్యగా ఏడుస్తున్నావేమో, నా భర్తకు ఒక బహుమానం ఇవ్వాలనే ఆశ. ఈరోజు ఏడుస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చావేమో. ఈరోజు మనుషులు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తుంటే అందరు ఎగతాళి చేస్తున్నారేమో, కానీ మనుషులు నీ కన్నీళ్లు చూస్తారు, కానీ నా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? నా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? హల్లెలూయా. నీ కన్నీళ్లు చూస్తున్నాడా? ఆయన. చప్పట్లు కొట్టాలా? కన్నీరు కారుస్తూ ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు దిక్కులు చూడద్దు, చేతులు పైకి లేపి థాంక్ యూ లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
కప్పుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా నన్ను చూచువాడా, నిత్యం థ్యాంక్ యూ లార్డ్. ఆయన చూస్తున్నాడమ్మా. చెప్పండి, నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. చూడండి, మన అమలాపురంలో 45 సంవత్సరాలండి పిల్లలు లేరు. కానీ పిల్లలు పుట్టకుండానే చనిపోతాం అనుకున్నారు. పిల్లలు పుట్టకుండానే చనిపోతామేమో అనుకున్నారు. కానీ అద్భుతమైనటువంటి రీతిలో వారి గర్భాన్ని దేవుడు ఎలా తెరిచాడో ఒకసారి చూడండి. 9 సంవత్సరాల తర్వాత నాకు బిడ్డలు లేనప్పుడు చాలా వేదనతో చాలా బాధపడేదాన్నండి. నేను దేవుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చాడండి. బాబుని చూపించరా మరి? హలో, వాళ్ళు అనుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పేరు పెట్టి దేవుడు పిలిచాడు. ఆమేన్. అద్భుతమైన రీతిలో చక్కని బిడ్డను పొందుకొని వచ్చారు. దేవునికి ఇచ్చారండి వాళ్ళు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మరచిపోడు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మరచిపోడు. దేవుడు తిరిగి ఇచ్చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే చక్కని బిడ్డ వస్తాడండి? ఏమనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. అప్పుడు మేము వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వచ్చామండి. మేము ఇద్దరం కలిపి వచ్చి ఏసైని అడిగామండి. కానీ మేము ఒంటరిగా ఉన్నామండి. ఇలాగే లాస్ట్కి ఇలాగే చనిపోతామేమో అనుకున్నాం. కానీ మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కరుణించి మాకు ఈ బిడ్డని దేవుడు కృప వల్ల ఇచ్చారు. పిల్లలు పుట్టరు, ఇలానే చనిపోతామేమో అనుకున్నారు. అనుకున్నాం. ఎంతో దిగులుతో ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం, కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. ప్రార్థన చేసిన 4 months కే ఆమేన్. ప్రార్థన చేసిన 4 months కే దేవుడు కార్యం చేశాడండి. గట్టిగా చెప్పండి కొట్టాలి. లేక చాలా మంది చెల్లెళ్ళు నాకు కాల్ చేస్తారు, సూసైడ్ చేసుకోవాలి ఉందన్నా అని. 45 సంవత్సరాల వయసులో చక్కని బిడ్డను దేవుడిచ్చాడు. మీకు ఎడా చెల్లెమ్మా, తప్పకుండా మీ గర్భాలను కూడా తెరవబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? చక్కని గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారు? ఇక్కడ చేతులు చూపెట్టండి. గర్భఫలం లేక బాధపడుతున్నవారు చేతులు మంచిగా చూపెట్టండి. గర్భఫలం లేక బాధపడుతున్నవారు నేను చెప్తున్నాను, మీరు కూడా ఇలా సాక్ష్యం చెప్పబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు హన్నా వెయిట్ చేసిందో, ఎన్ని సంవత్సరాలు హన్నా వెయిట్ చేసిందో అంతకంటే రెట్టింపు గొప్ప అభిషేకము కలిగినటువంటి గొప్ప కుమారుడు జన్మనిచ్చాడండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేశాలను గడగడలాడించే అభిషేకము ఎవరి దగ్గర నుంచి? నిందలు పడ్డ తల్లి దగ్గర నుంచి. ఆమేన్. నిందలు పడినటువంటి చెల్లెమ్మ హన్నా నిందలు పడింది. పిల్లలు లేరు, గొడ్రాలి అని పిలువబడింది. అటువంటి సహోదరి చేతులు పైకి లేపండి. అటువంటి సహోదరి చప్పట్లు కొట్టాలా? చప్పట్లు. హల్లెలూయా. అటువంటి సహోదరి కడుపులో నుంచి గొప్ప అభిషేకం బయటికి వచ్చింది. గొప్ప అభిషేకం బయటికి వచ్చింది. దేశాలను గడగడలాడించే అభిషేకం, దేశాలని గడగడలాడించే అభిషేకం, రాజులను అభిషేకించే అభిషేకం నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా రెండు చేతులు పైకి లేపండి. హల్లెలూయా.
కూడా కార్యం జరగబోతుంది. ఆమేన్. మీ జీవితంలో కూడా కార్యం జరగబోతుంది. ఆమేన్. కార్యం జరగబోతుంది. ఆమేన్. జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టెస్ట్ మొనిగా మారబోతుంది. yes ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆ ఆయన తన జన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చి వైర్ మైక్ ఇయ్యండి. తిమాయి కుమారుడగు ఆ బర్తయి వృద్ధి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరైన యేసు అని వాడు దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయు మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని చాలు. ఇక్కడ ఒక అంధుడు మనం చూస్తున్నాం, ఒక పిచ్చగాడు. జనాలు నోరు మూయమన్నారు. ఇతని పేరు బర్తమై. అందరన్నారు మౌనంగా ఉండమా అన్నారు, నోరు మూయ అన్నారు. అన్నా నోరు మూయమన్నాడు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అన్నాడు ఒక పాస్టర్ అన్నాని. ఇక్కడ భర్తమైని కూడా ఏమంటున్నారు, నోరు మూయ్. జనాలు నోరు మూయమన్నారు. కానీ ఆయన ఇంకా గట్టిగా కేక వేశాడు, గట్టిగా కేక వేశాడు. నిన్ను కూడా చాలా మంది నోరు మూసుకుంటారు, ఇక మందిరానికి వెళ్ళకుంటారు. కానీ ఎంత అంటారో అంత ఎక్కువగా దేవుని కోసం నిలబడు. తప్పక నా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ఒకటి చెప్తున్నాను వినండి. నిన్ను ఇలా ఆపే వాళ్ళకంటే, నిన్ను ఇలా కంట్రోల్ చేసే వాళ్ళకంటే నీ దేవుడు చాలా గొప్పోడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొట్టుగట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా పిలవాలనుకుంటున్నావో, దావీదు కుమారుడా యేసయ్యా అని పిలువు. చెప్పండి, పిలుద్దామా యేసయ్యని? యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. యేసయ్యా. 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 దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. రెండు చేతులు పైకి లేపి. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. మమ్మల్ని కరుణించయ్యా, 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 మమ్మల్ని కరుణించయ్యా. చెప్పలు కొట్టాలా? యేసయ్యా. జీసస్. చెప్పాలా? యేసయ్యా. 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 పిలు. యేసయ్యా. యేసయ్యా అనే స్వరంలో స్వస్థత ఉన్నది. చెప్పండి. యేసయ్యా. చెప్పండి కొట్టాలా? యేసయ్యా. ఒక్క నిమిషం. యేసయ్యా. ఒక్క నిమిషం. అమ్మ ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా? ఎక్కడ జరుగుతుంది అద్భుతం? ఎందుకు జరుగుతుంది అద్భుతం? చప్పట్లు కొడితే సాతాన్ గాడి చెంప పగిలిపోవాలి. ఆమేన్. చప్పట్లు కొట్టాలా? కొడితే సాతాన్ గాడి చెంప పగిలిపోవాలా? ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 రెండు చేతులు పైకి లేపి యేసయ్యా. 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 చప్పట్లు కొట్టాలా? యేసయ్యా. చప్పట్లు కొట్టాలా? యేసయ్యా. చప్పట్లు కొట్టాలా? యేసయ్యా. చప్పట్లు కొట్టాలా? యేసయ్యా. 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 స్వరాలు తెరవాలా? యేసయ్యా. స్వరాలు తెరవాలా? యేసయ్యా. 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 చేతులు పైకి లేపి యేసయ్యా. ఇదిగో యేసయ్యా. దేవుడు యేసయ్యా. నా దేవుడు యేసయ్యా. యేసయ్యా. నా దేవుడు యేసయ్యా. నా దేవుడు యేసయ్యా.
నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, యేసయ్యా అని. మైక్ పెట్టు జనాల వైపు. ఫస్ట్ స్త్రీలనండి యేసయ్యా అని, పురుషులనండి. ఎవరు గెలిచారు? ఫస్ట్ పురుషులనండి. 2 చేతులు పైకి లేపి చెప్పాలి యేసయ్యా అని. స్త్రీలనండి. ఇప్పుడు అమ్మో మీరు ఓడిపోతారా? అమ్మ బాబు మీరు ఓడిపోరు. హల్లెలూయా. అస్సలు ఓడిపోరు మీరు. ప్రార్థనలో కూడా ఓడిపోవద్దా, పోరాటంలో కూడా ఓడిపోవద్దు, శ్రమల్లో కూడా ఓడిపోవద్దు, నిందల్లో కూడా ఓడిపోవద్దు. దేవుడు నాతో చెప్పాడు, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్పాడు, నువ్వు పెట్టే తైలాభిషేక ఆరాధనలో నా ప్రియ కుమారుడా తేజా, అనేక మంది గర్భాలను నేను తెరవబోతున్నాను, అనేక మంది అప్పులు తీర్చబోతున్నాను అన్నాడు. వారి బ్యాంకులలో ఉన్నటువంటి బంగారాలు వారి ఇంట్లో వచ్చి పడతాయని దేవుడు చెప్పాడు, నాతో చెప్పాడు నా దేవుడు. అయితే వాళ్ళ జీవితంలో 4 నెలలు అద్భుతం జరిగింది. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? 7 నెలలు తీర్మానం తీసుకోవాలి. 1 నెల 2 నెలలో 3 నెలలో వచ్చి ఆగిపోతే దేవుడు కార్యం చేయడు. 7 నెలలు తీర్మానం తీసుకో. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లా పిడికిలు బిగించండి. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నేను తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. అమ్మ తేజ గారు పెట్టే సభలలో ప్రభువా 7 నెలలు నేను పాల్గొంటానయ్యా. 7 నెలలు నేను పాల్గొంటానయ్యా. నా జీవితంలో కార్యం జరిగించు, నా జీవితంలో కార్యం జరిగించు. తీర్మానం తీసుకో, రాసి పెట్టుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాన్న బంగారం పెట్టండి సార్. చూడండి, హన్నా ఏడ్చింది, దేవుడు విన్నాడు. ఈరోజు యాయిరు ఏడ్చాడు, దేవుడు వారి కూతురుని బ్రతికించాడు. భర్తమై కేకలు వేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు హన్నా ఏడ్చింది, చక్కని సమూయేలును దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వచ్చావో చెల్లెమ్మ తెలుసా? ఏ స్థలానికి వచ్చావో తెలుసా? ఏ ప్రాంతానికి వచ్చావో తెలుసా? ఇదిగో యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావో, హన్నా నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావో, హాగరు నమ్మిన దేవుడి దగ్గరికి వచ్చావో, మోషే నమ్మిన దేవుడి దగ్గరికి వచ్చావు. ఈ రోజు ఆ దేవుని పాదాలు పట్టుకొని గనక నువ్వు కన్నీరు గారిస్తే ఈ అనాథనైన అమ్మ తేజాను నిలిచోబెట్టిన దేవుడు నిన్ను నిలిచోబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో కన్నీళ్లు శాశ్వతం కాదు, దేవుని మాటే శాశ్వతం, దేవుడిచ్చిన వాగ్దానమే శాశ్వతం. నువ్వు వట్టి చేతులతో వెళ్ళవు, సకల సమృద్ధితో నా దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు, గొప్ప కార్యము చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపి చెప్పండి, నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరు ఎలా చెప్పాలి తెలుసా? చూడండి, యేసయ్య నా జీవితంలో కార్యం చేయబోతున్నందుకు వందనాలయ్యా. చెప్పండి గట్టిగా, యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నందుకు వందనాలయ్యా.
వందనాలయ. వందనాలయ. చెప్పండి, వందనాలయ. 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 నా జీవితంలో కార్యము చేయబోతున్నందుకు వందనాలు. ఆమేన్. కార్యము చేయబోతున్నందుకు వందనాలు. ఆమేన్. కార్యం చేయబోతున్నందుకు వందనాలు. ఆమేన్. కార్యం చేయబోతున్నందుకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చాను ఇచ్చారు 1000 రూపాయలు పంపించి చక్కని ఆ భోజనాలు స్పాన్సర్ చేశాడు. బిడ్డని దేవుడు దీవించును గాక. ఇంత అందమైన కొడుకు పుట్టాడు. సరే గట్టిగా చెప్పలు కదండి. 5 ఏళ్ళు వస్తుంది. అంటే 5 సంవత్సరాల నుంచి జరగని అద్భుతం దేవాతి దేవునికి దేవుడు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కరీంనగర్ నుంచి వచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చారు. చూడండి, దేవుడికి 3000 రూపాయలు కానుకిచ్చారు. 5 సంవత్సరాల నుంచి బ్యాంకులో ఉన్న బంగారం నుంచి విడుదల. దేవుడు ఆమేన్. చెప్పండి కొడదామా. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమంటే ఏది లేదండి. అడగండి, మీరు అంతే అడగండి. ఈరోజు యేసయ్యా 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 అంటే ప్రజలు ఏమంటారు తెలుసా? మౌనంగా ఉండు అంటారు. కానీ దేవుడు నీ కేక వినడానికి సిద్ధంగా ఉన్నాడో. ఆమేన్ అనట్లేదు మీరు? నీ కేక వినడానికి దేవుడు ఇక్కడికి వస్తే నువ్వు అబ్బో అమ్మ తేజ గారు బట్టలు బాగున్నాయి. ఓ అమ్మ తేజ గారు వాచ్ బాగుంది. దీనికని వచ్చింది. నీ కేక వినడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్ అనట్లేదు మీరు? హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఆపే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిన్ను దీవించడానికి ఒక్కరే ఉన్నది. ఆయననే నజరేయుడైన యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆనాడు భర్తమై గనక మౌనంగా ఉండి ఉంటే, అందరు ఆపినప్పుడు ఆగిపోయి ఉంటే ఆయన జీవితంలో అద్భుతం జరిగేది కాదు. ఆయన కేక గనక వేయకపోయి ఉంటే ఆయన జీవితంలో అద్భుతం జరిగేది కాదు. ఆయన వేసిన గట్టి కేక ఆయనకు స్వస్థతను తీసుకొచ్చి పెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. నీకెటువంటి విశ్వాసం ఉండదు తెలుసా? నీ పక్కన వారి కంటే నీలో బలమైన కేక విశ్వాసం ఉండాలి. బలంగా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం నీ గొంతు నాపడానికి ప్రయత్నిస్తుంది, కానీ నా దేవుడు నీ ప్రార్థనని ఆకాశానికి చేర్చడానికి ఆశ చూపుతా ఉన్నాడు. ఈరోజు ఆపే వారి కోసం ఎదురు చూస్తావా? నీ ప్రార్థనని పరలోకానికి తీసుకొచ్చే దేవుని వైపు నువ్వు వెంట పడతావా? ఈరోజు మాటలను బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి, వేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి నువ్వు ఆగిపోతే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఈరోజు నువ్వు పడిపోయిన చోటే కూర్చోకు. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నింద పడుతున్నావో, ఎక్కడైతే అవమానాలు పడుతున్నావో, ఎక్కడైతే కష్టాల పాడబడుతున్నావో, ఎక్కడైతే ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, అక్కడ ఇలా మూల కూర్చోకు. ఎక్కడైతే ఏడుస్తున్నావో అక్కడి నుంచి నిన్ను లేపడానికే నా దేవుడు వచ్చింది. నిన్ను లేపబోతున్నాడు నా దేవుడు. లేపబోతున్నాడు నా దేవుడు. నిన్ను ఆశీర్వదించడానికి ఈ రోజు ఆశీర్వాద దినముగా నా దేవుడు ప్రకటిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీళ్ళ దేవునికి వినపడుతున్నా, దేవునికి వినపడుతున్నా. ఈ రోజు అవమానిస్తున్న వారి ముందే రేపు దేవుడు అద్భుతాన్ని జరిగించి నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళిపోయినామంటే కాదు. పౌరుషం ఉండాలండి. శత్రువుల ముందే నన్ను నిలబెట్టు ప్రభు అని చెప్పి పౌరుషం ఉండాలా. రోషం కలిగిన క్రైస్తవులు దేవునికి కావాలా. ఎటువంటి వారు కావాలా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె వంటి వారు దేవునికి కావాలి. ముందు సింహాలున్నాయి, ముందు సింహాలున్నాయి, అయినా కానీ ముందు అడుగు వేసే దానియేలు లాంటి వాళ్ళు కావాలి. సింహాలను చూసి భయపడేవాడు దేవునికి అవసరం లేదు.
రావట్లేదా? రావట్లేదా? ఇది తీసి పెట్టండి అన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి, ఇదిగో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. చేతులు పైకి ఇదిగో దేవుడు కార్యం చేయబోతున్నాడు. వట్టి చేతులకు వెళ్ళవు. నేను వట్టి చేతులకు వెళ్ళవు. దేవుడు ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ కేక వినడానికి రెడీగా ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపి, యేసయ్యా లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ కన్నీరు తుడవబోతున్నాడమ్మా. అడుగు యేసయ్యను, అడుగు. యేసయ్యను అడుగు. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. రెండు చేతులు పైకి లేపి అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. అయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలలో నిన్ను చేయి విడుచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. 1 2 3 గో. ప్రతి ఒక్కరం ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. రెండు చేతులు పైకి లేపి నీ కన్నీరు తుడవబోతున్నాడమ్మా. థ్యాంక్ యూ లార్డ్. కన్నీరు తుడవబోతున్నాడమ్మా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను చేయి విడుచునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడు